హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా బ్రదర్ని పికప్ చేసుకుంటున్నా ఇంటర్నేషనల్ క్యాంప్ నుండి. సో లెట్స్ గో. వన్ వీక్ అయిపోయింది. 1 వీక్ తర్వాత వెళ్తున్నాను సాటర్డే. ఓకే గైస్, సో 1 వీక్ అయిపోయింది కుషల్ లేకుండా. సో కుషల్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ క్యాంప్లో ఉన్నాడు కాబట్టి వాడిని రిసీవ్ చేసుకొని తీసుకొని రావాలా. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ మ్యూజిక్ క్యాంప్ నియర్ బై యూఎస్ అండ్ కెనడా బార్డర్. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఆఫీసర్ అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు అన్నమాట అన్ని, వెదర్ దీస్ గైస్ ఆర్ హ్యావింగ్ active I-797 or not, whether they are having a visa or not, are they staying illegally అని చెప్పేసి ప్రతి ఒక్కటి చూస్తున్నారు. సో అందుకోసమనే చాలా లేట్ అయింది అప్పుడు కస్టమ్స్ అండ్ బార్డర్ దగ్గర. సో అప్పుడు ఏమన్నాడంటే ఆఫీసరు, ఒరిజినల్ I-797 తీసుకొని రండి, అప్పుడు నో ప్రాబ్లం అని చెప్పింది. సో మనం ఒరిజినల్స్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. సో ఐ హోప్ దెర్ విల్ బి నో ప్రాబ్లం దిస్ టైమ్. we will come soon from there. So let's go to receive Kushal after 1 week. వాడు ఎట్లున్నాడు ఏంది వన్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిన తర్వాత వాడు షేర్ చేస్తాడు. తీసుకో. ఇట్లా జరిగిందిరా 1 వీక్. తిన్నావా ఇప్పుడు? తినలే, ఇంకా లంచ్ చేయాలి. 2:50 ఆయన వర్క్ పెడతారు కావచ్చు. మరి మటన్ తీసుకొచ్చిన కాలో తిన్నాం. పోమా అక్కడికి లగేజ్ తీసుకుని. లగేజ్ తీసుకుందామా? పద లగేజ్ తీసుకొని. బ్యాగ్ తీసుకుంటా. ఆగు నేను వస్తాను అంటాను. రా నడు. ఏదో ప్లే చేసినట్టున్నారు నిన్న, ఎవరో మ్యూజిషియన్స్ వాళ్ళు ఫేస్బుక్లో పెట్టింది. ఒక 4 కూర్చొని ప్లే చేసిందిగా, ప్రొఫెషనల్స్ వాళ్ళు. ఓహో కాన్సర్ట్ ఇలానా? వ్యాజ్లైన్ పెట్టుకోలేను. వ్యాజ్లైన్ దొంగలు ఇచ్చేది ఎవరు? దొంగలు ఇచ్చింది. నా బబుల్ గమ్లు పోయినాయి, నా వ్యాజ్లైన్ పోయినాయి, ఇంకా డబ్బులు పోలే కానీ స్నాక్స్, చీటోస్, చిప్స్ సగం కూడా అయిపోలే. ఓపెన్ చేసి ఎత్తుకు వెళ్ళేవారు. ఒకటి నా యొక్క దిక్కంటే ఇంకో $120 పోయినాయి దొంగలు. అందుకే నేను అక్కడ డిపాజిట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ పోయి అలా ఉన్న $40 తీసుకోవాలి. ఆగా ఎందుకు? కలిసినావా అన్న? షేక్ హ్యాండ్ ఇయ్యవా? ఇయ్యి షేక్ హ్యాండ్ ఇయ్యి స్నేహ. రేపు ఇచ్చేది ఉన్నది. చాక్లెట్స్ అవి కొంటావా వాడికి? ఫ్రెండ్స్ అయినలారా ఎవరా? డిఫరెంట్ కంట్రీస్ నుండి ఉన్నారా ఎవరా? వీళ్ళంతా మిడిల్ స్కూల్, హై స్కూల్ వీళ్ళు? మరి ఇక లంచ్ నువ్వు ఎందుకు అక్కడ వేసుడు? మనం I don't know. See, I got all my missing stuff there. So at last they are returning to you, right? Some guys sold them. Yeah. Did Jackson get his $120 back? No. Thanks that they are returning. No one hasn't gotten his 20 either. Mason. Oh, your name is nice. Mason. Nice. Good name. మేసిన్. మన దగ్గర మేస్త్రి పని చేసే వాళ్ళని మేసిన్ అంటారు.
సో ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ ఈ బౌండరీ దగ్గరికి వచ్చినాం. సో వెదర్ మాత్రం కూల్ ఉన్నది. 1 వీక్ వాడు దీంట్లోనే స్పెండ్ చేసిండు, హ్యాపీగానే ఉన్నాడు. చాలామంది ఫ్రెండ్స్ అయిన్లు డిఫరెంట్ కంట్రీస్ నుండి. సో ఈరోజు వారం రోజులు ప్రాక్టీస్ చేసిందంతా ఈరోజు కాన్సర్ట్ ఉంటుందంట, చూద్దాం. ఏం లేదు, ఇది ఈ బ్యాగు అది అదద్దా. జైలోఫోన్ ఉన్నది, ఇన్స్ట్రుమెంట్. అవసరం లేదు బెల్ట్. పదా 1 వీక్ అయిపోయింది ఇంకా ఈ రూమ్లో స్టే చేయడం. గోయింగ్ బ్యాక్ టు హోమ్. పదండి ఇక. అన్నీ తీసుకున్నావా? ఎవరన్నా ఇబ్బంది పెట్టిందా లేకపోతే? ఇబ్బంది పెట్టలే కానీ అర్థం తనాలి వచ్చాడు జరిగినట్టు. అందుకే వీళ్ళు డబ్బులు బ్యాంక్లో పెట్టారు. డోర్స్ పెట్టాలి, రూఫ్ పెట్టాలి. ఏమన్నా అవుతుంది డోర్ పెడతా అని వాళ్ళకి విజిబుల్ ఉండదు, ఈజీ యాక్సెస్. అమ్మాయిలకు డోర్లు పెట్టలేదు. వేసుకో, షూ వేసుకో. ఆ షూ వేసుకోవాలి, నేను ఈ షూ వేసుకోవాలి. అదే ఆ షూ కవర్ లేదా? కార్లో పెట్టుకో, వేసుకొని బా. ఆడికి పోయినాక చేంజ్ చేసుకుంటూ పో. ఇక్కడ ఉన్నాయి. సామాన్లు బాగానే తెచ్చుకున్నారుగా అందరు. వ్యాజ్లైన్ తీసుకోవడం ఏంది అసలు? కొనుక్కోవడానికి మరి కొనుక్కోపోయినావు మరి ఇప్పుడా? ఇంటికి పోవాలా ఫస్ట్? ఎందుకు? బ్యాంకా? లంచ్ అవసరం లేదు, మనం తీసుకొచ్చినాం లంచ్. మటన్ చేసుకొని వచ్చినప్ప అడుగుతారా మరి? అటెండెన్స్ వేసుకోవాలా నువ్వు అక్కడ? సరే ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్దామా లేకపోతే ఎట్లా? ఇవి పెడదాం ఫస్ట్ పెట్టి. బ్యాంక్ ఇక్కడనా అక్కడనా? సేమ్ ప్లేసా? సరేపా ఫస్ట్ కార్లో పెట్టేసి. వెదర్ మాత్రం చల్లగా అయిపోయింది. అప్పుడు ఎట్లున్నది 1 వీక్? సండే మండే వర్షం ట్యూస్డే వర్షం కొట్టింది. అయ్యో బయటికి రాలే? ఆ షటిల్స్ ఎవరితో ఎవరు ఆడలే? మేము వేరే గేమ్ ఆడినాం. ప్రతిరోజు వర్షం పట్టింది, ఒక్క రోజు ఏమో ఇంత ఎండ పెట్టింది అంతే.
మరి ఇక మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేవు, జస్ట్ మ్యూజిక్ నేర్చుకోవడం. అసలు ఏం చేసిన? మ్యూజిక్ నేర్చుకోవడం, బయట ఆడుకోవడం, మళ్ళీ మ్యూజిక్ క్లాస్ పోవడం, ప్రైవేట్ లైసెన్స్, ఫండమెంటల్స్ అవి మ్యూజిక్ క్లాస్ పోవడం అంతే. దాని తర్వాత ప్రతి నైట్ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. అడిగిన ఎవరన్నా వచ్చి నిన్ను డ్యాన్స్ వేస్తావా నువ్వు అది ఇది? వాళ్ళకి ఈమెయిల్ పెట్టినా నేను. బాగా చెప్తాను రాడు. License. What? I do. బ్యాగ్ తీయనా? Here, your pencil. Yeah. వరల్డ్ రీబర్త్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మేమే మ్యూజిక్ క్రియేట్ చేసి దానికి మ్యూజిక్ పెట్టినాం. సో అది రికార్డ్ చేసిందా? లేదనుకుంటా. ఇక్కడ మరి అక్కడ పియానో ఎవరు కొట్టింది దానికి? పియానో ఎవరు కొట్టాలి? డ్రమ్స్, పెర్కషన్, డ్రమ్స్, పియానో కాదు, డ్రమ్స్, జైలోఫోన్, బేస్ డ్రమ్, అవి ఇంకా ఉన్నాయి. సో వీటికి వీళ్ళు క్రియేటివ్ రైటింగ్ గ్రూప్తోనే జాయిన్ అయినా. వాళ్ళు రాస్తారు నరేషన్, ఇవి కొడతాం. సో ఇది మాకు ఈ $700-800 వర్త్ఫుల్లా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్? ఎవరన్నా వేరే కంట్రీ నుండి వచ్చిన ఇన్స్ట్రక్టర్స్? ఓన్లీ రాలేదనుకుంటా. కానీ టాలెంటెడ్ గైజ్ ఉన్నారా? ఇంటర్నేషనల్ మరి, ఇంటర్నేషనల్ అదేంటి మన ఇన్స్ట్రక్టర్స్ వరల్డ్ మొత్తం తిరుగుతారు. ఓకే, ఆమె నా టీచరే, ఇక్కడ చెప్తుంది మ్యూజిక్ క్లాస్. ఆమె ఏషియాకి పోయింది, ఏషియాకి పోయి మ్యూజిక్ కొట్టింది, అక్కడ యూరోప్ కొట్టింది, ఆఫ్రికాలో కొట్టింది, కానాలో కొట్టింది. అమ్మా, ఇంకా అన్ని తిరిగినా కానీ అంటార్క్టికా ఒక్కటి పోవడం నాకు అలా ఉంటుంది. ముసలామే 75 ఉంటుంది, సూపర్ అవుతుంది. సో ఈ క్లాసెస్ చెప్పడంలో అంటే తేడా ఎట్లున్నాయి? మన సరిగమలు ఇది సరిగమలం కాదు, పియానో సరిగమలు. నేను బేస్ అది నా ఇన్స్ట్రుమెంట్కి సరిగమలు ఉండవు కదా, నేను డ్రమ్స్ అవి కొడతాను. సో పట్టుకున్నాను. సో అంతా అంటే డైలీ స్కెడ్యూలు అదంతా ఎట్లా చేసిన? పొద్దున్న లేస్తాము, రాత్రి 10:30, 11కి పడుకుంటాము, పొద్దున 6:30 అట్లా. సరే, కార్లో మాట్లాడుకుందాం దా ఫస్ట్ అది బ్యాంక్. సో మొత్తానికి వీళ్ళంతా $800 కట్టి వస్తానంటే వర్త్ఫుల్. ప్రతి వీక్ వస్తారు, నెక్స్ట్ వీక్ కూడా ఇంకో సెషన్. ఇంకా చెప్తా నీకు, ఈ సెషన్ వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ సెషన్ వస్తారు. అంటే రిజిస్టర్ చేసుకుంటాం కావాలని. అలా సేమ్ క్లాసెసే కదా, ఎందుకు? ఫ్రెండ్స్ అదే ఓకే ఓకే ఓకే. డెజర్ట్ యా, నీ ఫేవరెట్. చెప్పను. గెస్ చేయి. సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చిన. డాడీ పేపర్లో వేస్ట్ చేసా. ఏది పెట్టి ఇంత పెద్ద పేపర్ చుట్టేది. థ్యాంక్స్. FIFA World Cup Kinder Joy.
పీస్ గార్డెన్ అని అంటే ఇక పావురం పెట్టింది. పరా ఇంకా చూడాలి కదా, అది 1 అవరే ఉన్నది మనకు. జారుతుంది. ముసలామె అని చెప్పినా కదా, ఆమె ఇక్కడికి వచ్చింది క్యాంప్ చిన్నగా ఉన్నప్పుడు 12 years నా అంత ఉన్నప్పుడు వచ్చిందట. ఆమెకి ఏం తెలియదు మ్యూజిక్ గురించి. ఒక ఆయన చెప్పిండట, నేర్పించిండట. చెప్తాను ఆమె స్టోరీ మాట్లాడితే స్టోరీ చెప్పబట్టే అంత స్టోరీ ఉంటాయి మా దగ్గర. షోన్ ఉంటుంది కాకపోతే కొంచెం. ఆమె అంత ముసలామైనా ఎట్లా కొడుతుంది అనుకున్నా. 75 ఉంటుంది, 75 కంటే ఎక్కువనే ఉంటుంది. 80కి దగ్గర ఉంటుంది కావచ్చు ఆమె. ఘోరంగా కొడుతుంది. ఏం కొడుతుంది, ఏం ఇన్స్ట్రుమెంట్? చాలా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొడుతుంది అనుకుంటా మోస్ట్లీ బ్యాండ్ నాకు తెలిసి. లేకపోతే మా డ్రమ్స్ టింపనీ. ఇప్పుడు ఆమె మ్యూజిక్ టీచరే ఇక. ఇక్కడ నిల్చోండి, ఇక్కడ నిల్చోండి కదా. Oh, thank you, sir. It's too warm here. Okay. ప్రతిరోజు ఒక అమెజాన్ ఫారెస్ట్లో అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నట్టే ఉన్నాను మేము. సో ఏంటో మరి ఇవన్నీ డిఫరెంట్ చెట్లు పెట్టింది ఇక్కడ నర్సరీ లాగా. ఇది యాక్చువల్గా చూడు, ఇది ఎంత పెద్ద చెట్టు అన్నాడా? ఏమో యానిమల్స్ ఉంటాయి కావచ్చు. యానిమల్స్ ప్లాంట్సే కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇది చూడు ఎంత వెరైటీగా. వావ్, ఇది చెట్టా? మొత్తం కాయలే కాయలు కాసాయి. వస్తుందిరా. कैक्टस अरकान्सास की स्टेट అరిజోనా అరిజోనా స్టేట్ ప్లాంట్ కదా అది. ఎక్కువ ఉంటాయి కదా. అది పెద్ద చెట్టు వేసినాయా? మైదాకు చెట్లు ఎక్కువ ఉన్నాయా ఇది?
Daddy, no cactus. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్. బీటు బాంబర్. అగో ముద్దులు ఎంత షార్ప్ ఉన్నాయి. సూది ఘోరంగా ముట్టుకోక స్నేహ గుచ్చుకుంటాయి ఘోరంగా. వీళ్ళకి వాటర్ వస్తుందట. వాటర్ వస్తాయి లెక్క. ఓ మై గాడ్. That's a fact. ఇన్ని ముళ్ళులు. అంటే అన్ని టైప్స్ ఆఫ్ క్యాక్టస్లు ఉన్నాయి ఇక్కడ. Daddy, no, అన్ని types of cactus. బాయ్య క్యాక్టస్కి ఎంత అందమైన పువ్వు పూసింది చూడు. బా చెట్టు ఏమి ఎట్లున్నది, దాని పువ్వు చూడు ఎంత అందంగా ఉన్నది. వావ్. ఇది ఎంత కష్టమది. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఇక్కడ దిగండి ఫోటో. కూర్చోండి జాగ్రత్త, ఆడ వెనుక కూర్చుకుంటాయి అవి మరి. ఇది చూడు. గుడ్. ఓకే తీసినా. అట్లే అట్లంటే అట్లా రావాలి. ఇది దాని లడ్డు లాగా ఉన్నాయి కదా. మున్లే దానిపైన అన్ని. ముళ్ళు కాదు కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్. ఓవర్ నానే వీటికి ఎంత పెద్ద ఉన్నాయి. ఇంకో చచ్చిపోయినాయి అవి దోమలు. ఏవి నగో దోమలు మరి వెయ్యి ఎదికి సచ్చాయి. సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నమాట అది. చెట్లు, ఈ చెట్లు అది చూడు ఎట్లుందా. ఇది ఇండియాలో ఉండే బొచ్చడు చూసినాం మేము. ధర్మసార్ల, మడికొండల, పల్లెటూర్ల దాంట్లో నుండి దాన్ని ఇట్లా గిచ్చితే వైట్ పాల లెక్క వెళ్తాయి దాంట్లోకి వెళ్ళి. అవును వాటర్ వెళ్తాయి. వాటర్ మిలన్ లెక్క ఉన్నది. వాటర్ మిలన్. ఓ నాకు ముళ్ళులు ఉంటాయి, చేయి పెట్టం. కారం అది ఉంటలేదు అని దానికి కట్టలు పెట్టిల్లు కదా, అది ఉంటలేదు అంత పైకి. ఆరిజోనాలో ఇంకా చాలా పెద్దగా ఉంటాయట. బీటు బాంబు. ఇది ముళ్ళ. ఓ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. బా ముట్టుకోకు. పాపడం ఉంటుంది. సేమ్ లైక్ వాటర్ మిలన్. ఇంకా దాని ఇంకా దాని పేరు అది చూసినా. ఇంకా చూసిన
టైం అవుతుంది మనకి నాడు ఇట్లకెళ్ళరా. అంత దూది. అబ్బో లోపల మున్లున్నాయి దీని లోపల. చూస్తే మెత్తగా కనబడుతుంది కానీ ఓ దీనికి చూడు ఎట్లున్నాయా. దీనికి చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. డాడీ ఒకవేళ చెట్టు మన మీద పడితే కూర్చుకుంటుంది. పూలు వస్తాను డాడీ, పూలు వస్తాను క్యాక్టస్. అన్ని రకాలు తెచ్చిపెట్టింది. ఇట్లా పట్టుకో. డాడీ ఇది ఆయుర్వేదనా? ఆయుర్వేద అదే ఇక్కడ కూడా. ఓ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివేరాస్. సో అయిపోయింది అంతే. సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ క్యాక్టస్.